పౌర సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాలు చాలా చోట్ల మూగబోయాయి. నిర్వహణ ఏజెన్సీ మార్పుతో 500కు పైగా కేంద్రాల్లో పనులు నిలిచిపోయాయి. శాస్త్రీయంగా సాంకేతిక అవరోధాలు లేకుండా ఏజెన్సీ మార్పు వ్యవహారం చేపట్టకుండా హడావుడిగా సేవలకు అంతరాయం కలిగించడం ఏమిటని వినియోగదారులు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల మీ సేవా కేంద్రాలు 3 రోజులుగా సేవలకు దూరమయ్యాయి. ముందస్తు సమాచారం లేకుండా కేంద్రాల ద్వారా అందించే పౌర సేవలకు సంబంధించిన సెంట్రల్ సర్వర్ లాగిన్ నిలిపివేసినందువల్ల వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక మీ సేవా కేంద్రాల నిర్వాహకులు తలపట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మీ సేవను 2 జోన్లుగా విభజించారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక జోన్, గుంటూరు నుంచి అనంతపురం వరకు 2వ జోన్గా వర్గీకరించి మీ సేవ కేంద్రాల నిర్వహణకు ఏజెన్సీల టెండర్లు ఆహ్వానించారు. ఎక్కువ జిల్లాల్లో సేవలందిస్తున్న డేటా మేనేజ్మెంట్ కార్పొరేషన్ డీఎంసీకి తమ గడువు ప్రకారం 3 ఏళ్ల కాలపరిమితి ఫిబ్రవరి నెలాఖరుతో ముగిసింది. ఈ సంస్థ సైతం టెండరులో పాల్గొన్నా వారికి కొనసాగే అవకాశం లభించలేదు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉండే పురపాలక సంఘాల మీ సేవా కేంద్రాల నిర్వహణ రామ్ ఇన్ఫో సంస్థకు దక్కింది. గుంటూరు జిల్లా నుంచి అనంతపురం వరకు కార్వి సంస్థ నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకుంది. ప్రస్తుతం మీ సేవా కేంద్రాలు నిర్వహిస్తున్న ఏజెన్సీ నుంచి కొత్త ఏజెన్సీలు బాధ్యతలు చేపట్టాలి. ఫిబ్రవరి 29 నాటికి ఈ ప్రక్రియ ముగిసి మార్చి 1వ తేదీ నుంచి కొత్త ఏజెన్సీలు విధులు నిర్వహించాలి. కానీ ప్రభుత్వ యంత్రాంగం టెండర్లు పిలిచిందే గాని బాధ్యతల విషయంలో తగిన శ్రద్ధ చూపించలేదు. ఫలితంగా సాంకేతిక అవరోధాలతో మొత్తం మీ సేవా కేంద్రాల్లో పౌర సేవలకు ప్రతిష్టంభన ఏర్పడింది. గుంటూరు జిల్లాలో మొత్తం 70కి పైగా మీ సేవా కేంద్రాలుంటే వాటిలో 50 నుంచి 60 కేంద్రాల్లో గత 3 రోజులుగా ఎలాంటి సేవలు అందించలేకపోతున్నారు. ఫ్రాంచైజీ కొత్త అగ్రిమెంట్ రావడం వల్ల 2 డేస్ నుంచి సర్వీసెస్ లేవు. మాకు అవైలబుల్గా ఉన్న సర్వీసెస్ చేస్తున్నాము. కంప్లైంట్ చేసినా కానీ అగ్రిమెంట్ అయిపోవాలి, మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత మీకు ఫ్రాంచైజీ ఇస్తామంటున్నారు. ఈ 13 జిల్లాల్లో డిఎంసీ కంపెనీ ఉన్న ఏజెన్సీలు మొత్తం అంటే ఫ్రాంచైజీల వరకు లాగిన్ అనేది ఆపేశారు. ఇప్పుడు వచ్చే స్థానిక కన్జ్యూమర్స్ మాత్రం మనం చలనా కొట్టి రిసిప్ట్లు ఇచ్చాము, కానీ వాళ్ళకి సకాలంలో మనం సర్టిఫికేట్లు ఇవ్వలేకపోయాం. దానివల్ల ఈరోజు చాలామంది ఆ రిసిప్ట్ తీసుకొని వస్తే దానికి సొల్యూషన్ లేకుండా మేము ఏం చెప్పాలనేది కూడా మాకు క్లారిటీ ఇవ్వలేదు. ప్రతి ఒక్క కస్టమర్కి మేము సమాధానం చెప్పుకోలేక వాళ్ళు వచ్చి గవర్నమెంట్ మీ సేవలు పనిచేస్తున్నాయి, మీ ఫ్రాంచైజీలు పనిచేయట్లేదని మా మీద తగాదలు ఆడతా మేము వాళ్ళకి చెప్పుకోలేకపోతాం. ఆఫీసు ఫోన్ చేసాము ఎప్పుడని చెప్పేసి వాళ్ళు చెప్తాము, ఫోన్ చేసి చెప్తాము మేమని చెప్పి చెప్తున్నారు. ఆఫీస్లో వచ్చిన కస్టమర్లందరికీ మేము ఈరోజు రేపు అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మేము అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఇదే ఫస్ట్ టైం ఆగటం. రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేశాను. దాదాపు 20 రోజులు అవుతుంది. ప్రింట్ వస్తుందని చెప్తే ఈరోజు వస్తున్నాను. ఇంతవరకు ప్రింట్ రావట్లేదు. మీ సేవలో ఎన్నికి పంపిస్తున్నారు డైలీ. ఎన్ని రోజులు ఇలా తిరగాలి అర్థం కావట్లేదు నాకు. క్యాష్ సర్టిఫికేట్ పెట్టాను పిల్లలకి, ఇంకా రాలేదు. మెసేజ్ అయితే వచ్చింది. 2 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇంకా టైం చెప్పట్లేదు సార్, 2-3 రోజులు పట్టిద్దాం అంటున్నారు. అది మరి ఎవరో అయితే వాళ్ళకే తెలియదు అన్నారు అడిగితే. కొత్త ఏజెన్సీ నిర్వాహకులెవరూ జిల్లా స్థాయి అధికారులతో భేటీ కాలేదు. కలెక్టర్ కార్యాలయంలోని దిగువ స్థాయి సిబ్బంది వరకు వెళ్లి రావడం తప్ప జిల్లాలోని మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో సమావేశం కావడం, కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి పనులేవీ చేయలేదు. ఇంతవరకు ఈ కేంద్రాల నిర్వహణ విధులు నిర్వహించిన డీఎంసీ ఏజెన్సీ తమ గడువు ముగియడంతో సర్వర్ లాగిన్లు నిలిచిపోయేలా చేసి ఊరుకుంది. జిల్లా కేంద్రంలోని కొన్ని కేంద్రాల్లో మాత్రమే పౌర సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ఏ విషయం స్పష్టంగా వినియోగదారులకు, మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు తెలియక అయోమయం నెలకొంది. ఎప్పటిలోగా ఈ సమస్య కొలిక్కి వస్తుందో అనే ప్రశ్నకు మీ సేవా కేంద్రాల పర్యవేక్షణాధికారుల దగ్గర కూడా సమాధానం లేదు. సమాచార సాంకేతిక శాఖ ఉన్నతాధికారులు తక్షణం స్పందిస్తే తప్ప ఈ ఇబ్బందులు తీరేలా లేవు.